హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ముందే తెలుసు కదా మీ అందరికీ. థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. మరి పదండి వెళ్దాం. దివాళీ షాపింగ్ అంటే మరి మామూలు ఉండదు కదా మలేషియాలో. ఒకసారి వెళ్ళి చూసేద్దామా? సాయంత్రం అలా బయలుదేరాము. ఎండ అయితే ఫుల్ ఉంది. ఇదిగోండి వచ్చేసాం అనమాట. ఇది ఎంట్రన్స్. చూస్తే లోపల మాత్రం అన్నీ కూడా బట్టలు ఫుల్ లేడీస్ వేర్, అసలు మామూలు లేదనమాట. అసలు షాపింగ్ పిచ్చి ఉన్న వాళ్ళకైతే ఇలాంటి చోట వదిలిపెడితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. అసలు ఇండియానే గుర్తు వస్తుంది కదా ఇలాంటివి చూస్తుంటే. అసలు ఇండియాలో ఎగ్జిబిషన్స్ అనేవి చిన్నప్పుడు అదొక ఎమోషన్ అనమాట పిల్లలందరికీ. ఎగ్జిబిషన్స్కి ఎప్పుడు తీసుకెళ్తారా అని. అసలు అలాంటిది మలేషియాలో కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా ఇలా ఎక్స్పోలు ఇలాంటివి పెడతా ఉంటే ఎవరండి మిస్ అయ్యేది. అసలు అవి చూసారా? లేడీస్ యాక్సెసరీస్ ఎన్ని ఉన్నాయో. అసలు ఈ జ్యువెలరీ చూసారా? అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అసలు ఎంత బాగున్నాయో తెలుసా. ఎక్కడెక్కడి నుంచో ఇండియా మొత్తం మీద చాలా మంచి మంచి ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయన్నమాట. జైపూర్ నుంచి, రాజస్థాన్ నుంచి, నార్త్ సైడ్ అన్ని లొకేషన్స్ నుంచి, బాంబే నుంచి జ్యువెలరీ ఇక్కడ ఏ స్పెషాలిటీ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే అనమాట ఎగ్జిబిట్ చేశారు. అసలు ఈ జుమ్కాస్ చూసారా ఎంత బాగున్నాయో కదా. జ్యువెలరీ అనుకుంటున్నారా? జ్యువెలరీ కంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఒక జ్యువెలరీ అని అనుకోవద్దే ప్లీజ్. మగవాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. అసలు ఒక్కటి కాదండి, ఎన్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ ఈ చెప్పల్స్ చూసారా? ఈ ఫుట్వేర్ అసలు రాజస్థాన్ దగ్గర, కోల్కతా దగ్గర చాలా ఫ్యాషన్ కదా ఇవన్నీ. అక్కడ లొకేషన్స్లో వీటికి చాలా క్రేజ్ ఉంటుందన్నమాట. ఇలా అదర్ కంట్రీస్లో అనమాట. ఫారినర్స్ కూడా చాలా ఇష్టపడతారు ఇలాంటివి. అండ్ ఈ చైన్స్ అయితే ఈ పెరల్స్కి సంబంధించినవి కానీ, బీచ్కి సంబంధించినవి అసలు ఎన్ని ఉన్నాయంటే లాట్ ఆఫ్ కలెక్షన్ అనమాట. బట్ కొన్ని చోట్ల అయితే చాలా హై ప్రైసింగ్ ఉంది. చూసి జాగ్రత్తగా తీసుకోవడమే. ఇంత అంత అంటే మనం బార్గెన్ అయితే చేయాలి ఇలాంటి చోట్ల. ఒక్కొక్కసారి బార్గెన్ చేస్తేనే కొంచెం బెటర్ ప్రైస్కి వస్తుంది అనమాట. చెప్పడానికి వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు. అండ్ మురుకులు చూసారా? ఇక్కడ కూడా చాలా రకాల మురుకులు ఉన్నాయి. అసలు ఇక్కడైతే నేను ఈ యాంటిక్వి ఇంకా ఇంటీరియర్వి కానీ అసలు ఇవన్నీ చూడండి. అసలు యాంటిక్ పీసెస్ ఎంత బాగున్నాయి కదా. అసలు ఇండియా నుంచి ఎలా తీసుకొచ్చారండి ఇవన్నీ. అసలు వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయడమే చాలా గ్రేట్ తెలుసా. కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ అసలు ఇవన్నీ ఎంత బాగున్నాయో తెలుసా అసలు ఇళ్ళలో పెట్టడానికి. అండ్ ఈ మురుకుల షాప్ అయితే పెద్దగా కనిపిస్తుందండి. ఎక్కడ చూసినా మురుకుల షాప్సే. ఆ చక్రాలు ఎన్ని ఉన్నాయంటే చెప్పవసరం. అండ్ ఉర్లీస్ తెలుసు కదా. అండ్ దీపాలు పెట్టడానికి చాలా వాటర్ పోసి ఫ్లవర్స్ వేయడానికి అవి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. అవి కూడా చాలా బాగున్నాయి కదా చూడటానికి అందంగా. అండ్ ఇలాంటి చోట్ల ఫుడ్ స్టాల్స్ లేకుండా అసలు ఉంటాయా? ఇంకా ఫుడ్ స్టాల్స్ దగ్గరే ఉంటాం కదా పిల్లలు వస్తే మాత్రం. ఆ ఫుడ్ స్టాల్స్ అండ్ చెప్పల్స్ కూడా చూడండి ఎన్ని. మగవాళ్ళకు కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి చెప్పలేము. ఇంకా ప్రైజెస్ అన్నీ చూసారు కదా. మనం బార్గెన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంత అంతని కాదు. అండ్ ఇక్కడ మెహందీ స్టాల్ కూడా ఉందండి. ఇలాంటప్పుడు మరి దివాళీ అంటే మెహందీ చాలామంది ఇష్టపడతారు కదా. చూడండి అక్కడ మెహందీ కూడా పెడుతున్నారు. ఫ్రీ అని మాత్రం అనుకోవద్దు, డబ్బులు కట్టాలి. అండ్ ఇక్కడ మరి ఇన్ని ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ లేకపోతే అలాగా ఒక పెద్ద స్టేజ్ వేసి దాన్ని ఎదురుకుండా సీటింగ్ అరేంజ్ చేసి కూర్చొని ఎంజాయ్ చేయండి అని చెప్పి అది కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్తో పాటు మరి ఫుడ్ కూడా కావాలి కదా. అందుకనే ఫుడ్ కోర్ట్ మొత్తం ఒక చోట పెట్టారనమాట. సో సపరేట్గా ఫుడ్ స్టాల్స్ అన్నీ అరేంజ్ చేశారు. సో ఇక్కడ ఫుడ్ కావాల్సిన వాళ్ళు కూడా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. షాపింగ్ అయిపోయింది, ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.